హాయ్. ఒక 9 స్కిల్డ్ ప్రొఫెషనల్ హైకర్స్ ఒకరోజు చచ్చిపోయారంటే మీరు నమ్ముతారా? నో, నేను కూడా నమ్మలేదు. ఫస్ట్ ఇది నేను ఏందో ఊరికి అనుకున్నా, కానీ దీనిలో అన్నీ సెర్చ్ చేసి అంతా చూస్తే రియల్గానే ఒక 9 ప్రొఫెషనల్ హైకర్స్ మౌంటైన్ పైన చచ్చిపోయి ఎలా చచ్చిపోయినా నాకు కూడా అర్థం కాదు. ఈ ఇన్సిడెంట్ రష్యాలోని యూరల్ మౌంటైన్స్లో జరిగింది. ఎప్పుడు? 1 ఫిబ్రవరి 1959 వాళ్ళు వెళ్ళారు మౌంటైన్లోకి. వెళ్ళి బాగా క్లైంబ్ చేసి టెంట్లన్నీ వేసుకున్నారు, అంతా నార్మల్, బాగా హ్యాపీ. వాళ్ళు ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్ వాళ్ళు. 9 గుర్తుపెట్టుకో, 9 ప్రొఫెషనల్ హైకర్స్. వీళ్ళంతా టెంట్ అంతా వేసుకుని నార్మల్గానే ఉంది. మార్నింగ్ నెక్స్ట్ రోజు 2 ఫిబ్రవరి టక్కని అందరు వెళ్ళి చూస్తే ఏమైపోయిందని అందరు చచ్చిపోయి ఉన్నారు. కొంతమంది అదే చచ్చిపోయినప్పుడు కూడా ఏమనుకుంటా, ఏమన్నా యానిమల్ ఉంటుంది, చంపేసి ఉంటుంది అలా అనుకోవచ్చు. కానీ కొంతమంది ఒక 2 కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి బ్రూటల్గా, ఎవరు చంపినట్టు కళ్ళు బయటకు వచ్చేసాయి. ఒకడికి టంగ్ కట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది రియల్గా చూస్తే, ఎంత భయంకరంగా ఉంటుంది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడుదో సంఘటన. ఒకడు స్కల్ అంతా క్రాక్ అయిపోయి ఉంది. ఎంత 2 అన్డ్రెస్సెడ్, వాళ్ళ అన్డ్రెస్సెడ్లో ఉన్నారు 2. ఎంత భయంకరంగా ఉంటుంది ఆ సీన్. కాదు, పైన స్నోయి మౌంటైన్స్ ఎంత మైనస్లో పోతుంది డిగ్రీస్. వాళ్ళు ఎందుకు అన్డ్రెస్సెడ్లో ఉంటారు? అది ఒక మిస్టరీ, మనమేం చేయలేం. అదంతా ఒక మిస్టరీనే. టెంట్ కూడా హాఫ్గా కట్ అయిపోయింది, ఎందుకో తెలియదు. అంతా పోలీసులు అంతా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు నేచర్ అన్నారు, హైపోథెటికల్ డెత్స్ అన్నారు దీన్ని. చాలామంది ఏలియన్స్ అని కూడా అంటారు. ఏలియన్స్, హైపోథెటికల్. యానిమల్స్ కూడా కాదు, యానిమల్స్ అయి ఉంటే స్క్రాచెస్ ఉండేది, పోలార్ బేర్ అయి ఉంటే కూడా స్క్రాచెస్ అవన్నీ అయి ఉండేది. కానీ ఐ బాల్స్ బయటకు వచ్చేసి టంగ్, ఇదేదో మిస్టరీ. ఐ థింక్ ఏలియన్స్, చాలామంది ఏలియన్స్ అంటారు, చాలామంది ఏందో వేరే క్రియేచర్స్ వేరే ప్లానెట్ నుంచి వచ్చి టక్కని వీళ్ళు కనపడితే చంపేశారంటారు. ఇది ఒక మిస్టరీ. ఈ మిస్టరీని పోలీసులు ఇలా హైపోథెటికల్ అని చేశారు. ఇంకా అంతే, ఇది ఒక హైపోథెటికల్ డెత్సే అని చెప్పేశారు కాబట్టి అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధాకరంగా ఉంటుంది. కాదు, ఒక రీజన్లో చచ్చిపోయి ఉంటే కూడా ఏం పర్వాలా, యానిమల్స్. కానీ సంబంధం లేకుండా ఇదేంది, వాళ్ళ ఫుడ్ స్టెప్స్ కూడా ఉన్నాయంట. అంటే షూస్ లేకుండా వాళ్ళ ఫుడ్ స్టెప్స్ మౌంటైన్ పైన అక్కడే చచ్చిపోయినారు. వాళ్ళు అన్డ్రెస్సెడ్లో ఎందుకు బయటకు వస్తారు అంత మైనస్లో ఉంటే? సంథింగ్ మిస్టరీ. మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరేం చేస్తుంటారు? ఎంత భయంకరంగా ఉంటుంది. బాయ్.